Write a note on the changing nature on the international trade in the last 15 years. సో ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వాణిజ్యం. సర్పాస్డ్ అంటే అధిగమించింది. కమోడిటీస్ అంటే వస్తువులు. అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అంటే ది స్టడీ ఆఫ్ ది బిహేవియర్ అండ్ నేచర్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్. ఎక్సలెన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అవుట్ స్టాండింగ్. వియబుల్ కంటెండర్ టు ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆచరణీయమైన పోటీదారు. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆచరణీయమైన పోటీదారుడు అంటే అనుకూలమైన పోటీదారుడు. ఇంటర్నేషనల్ స్థాయిలో అనుకూలమైన పోటీదారుల్ని వైబుల్ కంటెండర్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ అని అంటారు. గ్రేడెడ్ పొజిషన్ అంటే రైజ్ టు ఏ హయ్యర్ గ్రేడ్, హయ్యర్ పొజిషన్ కి ఎదగడం. అగెయిన్స్ట్ ది నెంబర్ సంఖ్యకు వ్యతిరేకంగా. అండర్గోన్ జరిగింది. కాగ్నిషబుల్ చేంజ్ అంటే గుర్తించదగిన మార్పుని కాగ్నిషబుల్ చేంజ్ అని అంటారు. ఇదమ్మా ఈ క్వశ్చన్ కి టోటల్ 11 వచ్చాయి. సో చేంజింగ్ నేచర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ది లాస్ట్ 15 years కి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఈ వర్డ్స్ మీకు వస్తాయి, ఒక క్లారిటీ మీకు వస్తుంది.